మహాకుంభమేళాకు ఇంకొక వారం రోజులే ఉంది. పోతే మళ్ళా ఇసోంటి మోకా దొరకదని మొదలు వద్దనుకున్నోళ్ళు కూడా ప్రయాణం కడుతున్నారు. ట్రాఫిక్ జాములు, తొక్కిసలాటలు, రైల్వే స్టేషన్లల్లో కొట్లాటలు జరుగుతున్నాయని తెలిసినా ఎట్లయితే అట్లాయే అని ధైర్యం చేసి పోతున్నారు. గంత రిస్క్ ఎందుకు అనుకునేటోళ్ళేమో పోయేటోళ్ళకి చెప్పి ఓ సీసాలనో చిన్న ప్లాస్టిక్ క్యాన్లనో ఆ పవిత్ర గంగమ్మని తెప్పించుకొని బకెట్ల ఇన్ని బొట్లు పోసుకొని ఆడికే తుత్తి పడుతున్నారు. అయితే బయటోళ్ళ కథ అట్లుంటే మరి జైల్లో పడ్డ ఖైదీల పరిస్థితి ఏంది? వాళ్ళకు కూడా త్రివేణి సంగమం నీళ్ళల్లో తానం చేసి చేసిన పాపాలు గడుక్కోవాలని ఉంటుంది కదా. గందుకే గీ ఉపాయం చేసిండు యూపీలో ఒక జైలు పెద్ద ఆఫీసరు. మహాకుంభమేళా మొదలయ్యే ముందు ఓ 40 కోట్ల మంది దాకా రావచ్చు అని అంచనా కట్టిరు కానీ ఈ కన్నెలపై ఏం కథ ఎన్నడో దాటిపోయింది ఆ మార్కు. అటు ఇటు 60 కోట్లు దాటేటట్టుందా లెక్క. దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ మందే ప్రయాగ్రాజ్ తవ్వ పడుతున్నారు. ఇక అదట్లా పెడితే యూపీ ఉన్నావ్ జిల్లా జైళ్ళ ఖైదీలంతా ఏం చేస్తున్నారో చూడుగిటు. ఇదేంది గింతమంది ఒక్కపారే చెంబులు మగ్గులు పట్టుకొని బడి పిల్లలు పోసుకున్నట్టు బుడా బుడా తానాలు పోసుకుంటున్నారేంది అనుకుంటున్నారులే. వీళ్ళు చేసేది ఒట్టి తానాలు కాదు, కుంభమేళా త్రివేణి సంగమం నీళ్ళతోటి చేస్తున్న పుణ్యస్నానాలు. అందరు పోతున్నారు, మరి మేమెందుకు పోవద్దు కుంభమేళాకు అనుకున్నట్టుర్రు. సార్ మేము కూడా పోయి తానం చేస్తాం సార్, చేసిన పాపాలన్నీ కడుక్కుంటాం సార్, ఈ ఛాన్స్ పోతే మళ్ళా 144 ఏళ్ల దాకా దొరకదట, ప్లీజ్ సార్ అని గీ ఉన్నావు జైలు పెద్ద సార్కు మొర పెట్టుకున్నారట. మరి ఎట్లా? అసలే ఖైదీలా ఎంతమంది పోలీసులను కావాలి పెట్టి కొంటపోయినా అంతమందిలా వాళ్ళనైతే కంట్రోల్ చేసుడు కాని పని. ఇక అట్లా అని వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేం లేదు, ఎంత ఖైదీలైనా వాళ్ళు కూడా మనుషులే కదా అని ఇక ఓ కుండల త్రివేణి సంగమంకి వెళ్ళి నీళ్లు తెప్పించి పూజ చేసి ఈ సంపుల కలిపి జైల్లో ఉన్న మొగ ఖైదీలు ఆడ ఖైదీలు అందరితోటి తానాలు తెప్పించిండట. గిట్లా ఖతం ప్రయాగ్రాజ్కు పోయే పని లేకుండానే జైల్లో ఉన్న ఖైదీలందరికీ పుణ్యస్నానాలు పూర్తి చేపించిండు. మనసుంటే మార్గం ఉంటదన్నది గిసుంటి ఐడియాలను చూసే కావచ్చు అని మెచ్చుకుంటున్నారు సారి చేసిన పని చూసిన వాళ్ళంతా.